ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని. ఫ్రెండ్స్, మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు వివాహం కాక ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంబంధాలు చూసినా సరే సంబంధం సెట్ అవ్వటం లేదంటండి. అప్పుడు గురువుగారి గురించి తెలుసుకుని గురువుగారికి కాల్ చేసి వారి సమస్య అనేది చెప్పారంట. వారి సమస్యలకు తగిన విధంగా పూజలు చేసి గురువుగారు మంచి పరిష్కారం అందించారంటండి. ఇప్పుడైతే వారికి వివాహం సెట్ అయిందంట, మంచి సంబంధం వచ్చిందంట. వారైతే కామెంట్ చేశారు. కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకి అలాగే అన్ని సమస్యలకి, ఏవైతే నువ్వు బాధపడుతూ ఉన్నటువంటి సమస్యలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు నీ నుండి దూరం చేయబోతున్నాను. తప్పకుండా ఈరోజు నీ బాబా తండ్రి చెప్పే మాటలను ఆలకించు. వీటిలో ఒక నెంబర్ అయితే తాకమ్మా. మరి బాబాగారు దేనిని ఉద్దేశించి మరి మనకి ఈ సందేశాన్ని తీసుకొచ్చారో తప్పకుండా తెలుసుకుందామండి. మీరైతే మీ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నీ భవిష్యత్తులో నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు, దేని గురించి అయితే మదన పడుతూ ఉన్నావు, నువ్వు ఎక్కువగా ఏదైతే జరగలేదు అని బాధపడుతూ ఉన్నావు, దాని గురించి ఈ రోజైతే నువ్వు తప్పకుండా నా సమాధానం తెలుసుకో అమ్మా. తల్లి, ఈరోజు నీకు చాలా అందమైనటువంటి రోజు. ముందు రోజుల్లో కూడా నీ జీవితం చాలా అందంగా ఉండబోతుంది. అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నిటినీ కూడా పూర్తిగా తొలగిస్తాను. నువ్వైతే మనసులో ఎటువంటి అపనమ్మకానికి తావనేది లేకుండా నేను చెప్తున్నటువంటి మాటలు శ్రద్ధగా ఆలకించావు అంటే నువ్వు పడుతున్నటువంటి కష్టానికి ముగింపు అనేది వచ్చేస్తుంది. నన్నే నమ్ముకుని బ్రతుకుతున్న నా బంగారు బిడ్డకి ఇక మంచి జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నానమ్మా. అవును తల్లి, నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకుంటున్నారో ఇక వారైతే నీ మంచితనం ఏమిటో తప్పకుండా తెలుసుకుంటారు. తెలుసుకోవటమే కాకుండా అసలు ఇదంతా ఎలా జరుగుతుంది బాబా అని నువ్వు అనుకుంటే గనక కేవలం నీ మంచితనం వల్లే అది సాధ్యం కాబోతుంది అని నేను చెబుతాను. అలాగే నీ సాయి తండ్రి మాటలు అస్సలు పొల్లుపోవు అని తెలుసుకోవాలి. నువ్వు శ్రద్ధ సబూరితో ఉన్నావు అంటే నీ జీవితం ఎంతో ఆనందమయంగా మారిపోతుందమ్మా. ఈ రెండు మాటలు కూడా నువ్వు అస్సలు మర్చిపోవద్దు. అంటే శ్రద్ధ సబూరి, ఈ రెండు నువ్వు ఏ విధంగా అయితే కలిగి ఉన్నావో ఈ రెండే నిన్ను ముందుకు నడిపించబోతున్నాయి అని తెలుసుకో. అంతేకాకుండా నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు వినని శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వింటావమ్మా. నీ జీవితంలో ఎన్నో సాధించబోతున్నావు. మంచి భవిష్యత్తు నీకు ముందే రాసిపెట్టి ఉంచబోతున్నాను. రాజులాగా బ్రతకబోతున్నావు బిడ్డ. నిజంగా నువ్వు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు భవిష్యత్తులో. ఒక విషయంలో నువ్వు అతిగా కంగారు పడిపోతున్నావు. అయితే ఆ విషయంలో కూడా నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. చిన్న కష్టం రాగానే డేలా పడిపోతున్నావు. చూడు తల్లి, ఎప్పుడూ కూడా అలా డేలా పడిపోవద్దు. సాయి సాయి అని ప్రతి క్షణం నన్ను తలిచే నీకు నీ కష్టాలన్నీ కూడా తొలగిస్తానమ్మా. ఒక్కసారి పిలిచినా చాలు, నీకు కావలసినటువంటి బలాన్ని ధైర్యాన్ని నేను నీకు పూర్తిగా అందిస్తాను. నీకు నాపై నమ్మకం ఉంటే చాలు. నీకు నమ్మకం అనేది ఉంది అని నాకు తెలుసు. బాబా నన్ను గెలిపిస్తాడు అని అనుకుంటావు, కానీ మళ్ళీ వెంటనే అపనమ్మకం అనేది వచ్చేస్తుంది. కానీ చూడు తల్లి, నేను ఎప్పటికీ కూడా నిన్ను ఓడిపోనివ్వను.
నీకు ఏ పనైతే అవ్వలేదు అని బాధపడుతున్నావో అవన్నీ కూడా నీ ద్వారా జరిగేలా చేస్తాను. నేను చెబుతున్నాను కదమ్మా, ఖచ్చితంగా నీకు మంచి ఫలితం అనేది వస్తుంది. నువ్వు కోరినటువంటి విజయం నీకు లభించేలా చేస్తాను. అలాగే నీ జీవితంలో నువ్వు చూడనటువంటి ఆనందాన్ని చూపిస్తాను. మంచిగా ఉద్యోగం సాధించాలి అన్నా, చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్నా, నువ్వు చేసేటటువంటి వ్యాపారంలో మంచి లాభాలు రావాలి అన్నా, ఇలా నువ్వు ఏదైతే చేస్తావో నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఇష్టంతో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. తర్వాత ప్రతిఫలం అనేది నీకు వచ్చేలా చేస్తాను. పొరపాటును కూడా ఇతరులపై ఆధారపడి ఉండాలి అని ఏమాత్రం అనుకోవద్దు. ఆధారపడవద్దు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని ముందుకు వెళ్ళమ్మా. తర్వాత ప్రతిఫలం అనేది తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను. ఆత్మస్థైర్యంతో ఉండమ్మా. నువ్వు అనుకున్న పని చెయ్యి. తర్వాత అదృష్టం అనేది నిన్ను వరిస్తుంది. ఇక నుంచి కూడా నీకు అంతా శుభమే జరుగుతుంది. నువ్వు కోరినంత డబ్బు, బంగారం ఇవన్నీ కూడా నీ వాకిటి ముందు నిలుస్తాయి తల్లి. నువ్వు సమాజంలో గొప్ప గౌరవాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతావు. చివరిగా ఒక విషయం చెబుతున్నాను వినమ్మా. నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతోటి చెప్పు. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలి అని, నువ్వు సంతోషంగా ఉండాలి అని నిస్వార్థమైన మనసుతో కోరుకుంటారు. కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కానీ వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు నీ శ్రేయస్సు కోరుకునేవారో నీకే తెలియదు. కాబట్టి పొరపాటును కూడా చెడ్డవారితోటి నీ అభిప్రాయాలను ఏమాత్రం పంచుకోవద్దు. పంచుకున్నావు అంటే అవి ఆసరాగా తీసుకుని నిన్ను కిందకి తొక్కేస్తారు. అందువల్ల నువ్వు ఏమున్నా సరే నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో. అర్థమైంది కదా తల్లి? ఈ విధంగా నీ జీవితాన్ని బంగారు బాటగా చేసుకో. అన్నీ నువ్వు ఏవైతే కావాలని కోరుకుంటున్నావో అవన్నీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. వీలైతే నా దర్శనానికి వస్తూ ఉండు తల్లి. నీకు కావలసినవన్నీ అందేలా నేను చేస్తాను. వస్తావు కదమ్మా, వచ్చి ఈ బాబాని దర్శించుకుంటావు కదా. నీ రాక కోసం ఈ బాబా ఎదురు చూస్తూ ఉంటాడు అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు. తల్లి, ఈరోజు నా దర్శనం నీకు అందిస్తున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి. తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి. ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఎంతో విసిగి చెంది ఉన్నావు కదా. ఇప్పటి నుంచి ఆ పని కనపడటమే ఆలస్యం. క్షణాల్లో అవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం కూడా వస్తుంది తల్లి. ప్రతి క్షణము కూడా జీవితంతో పోరాటం చేస్తున్నావు. ప్రతి క్షణము కూడా జీవితంతో పోరాటం చేశావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు తల్లి. ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం. ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా, మరెవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయంలోకి వెళ్ళిపోతున్నావమ్మా. ఎందుకంటే అలాంటి బాధలు, అలాంటి కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు నిజంగా చాలా సహనశీలివమ్మా. ఈ కష్టాలను, బాధలను తట్టుకుంటూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు. నేను నీ కష్టాన్ని చూసి కూడా నీ కర్మఫలం తీరిందే నేనేమీ చేయలేకుండా ఉన్నానమ్మా. కానీ ఇప్పుడు నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి. అందుకే ఈరోజు నీకు సహాయం చేయడానికి వచ్చానమ్మా. నువ్వు అస్సలు దిగులు చెందవద్దు తల్లి. నీ జీవితంలో వెలుగుని నింపుతాను. నీకు ఆనందకరమైన, సంతోషకరమైన రోజుల్ని ఇస్తాను తల్లి. ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందకరంగా మారబోతుంది. నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నా తలరాతని బాబా ఇంతలా మార్చాడా అని ఆశ్చర్యపోతావమ్మా. ఆ రోజు అతి కొద్ది రోజులు మాత్రమే ఉందమ్మా. అప్పటి వరకు నువ్వు నా మీద నమ్మకం ఉంచు తల్లి. రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా. ఆ వ్యక్తే పంచ ప్రాణాలు అనుకున్నావు. కానీ వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా. ఈరోజు ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా గడపవలసిన సమయం ఇది. కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా. నువ్వేమిటో, నీ మంచితనం ఏమిటో తెలుసుకునేలాగా
ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చేలా నేను చేశానమ్మా. ఈ శ్రావణ మాసంలో 2-3 రోజుల్లో నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. నీ కోరిక తీరబోతుంది. వారితో నీ జీవితాన్ని ఎలా గడపాలి అనుకున్నావో అలాగే గడుపుతావు. వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా. నీ కోరిక నెరవేరి వారితో షిరిడీ కూడా వస్తావమ్మా అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఎవరైనా సరేనండి బంధం విషయంలో తెగేదాకా లాక్కూడదండి. ఎవరికైనా సరే చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు రావటం సహజం. వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలి. మనం మనకి ఇష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్నా ఏం కాదు కదండి. ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే ఓడిపోయినట్టు కాదు, మన బంధం అనేది బలపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంత బాధపడుతున్నారు, అదే మీరు కొంచెం తలదించుకుని ఉంటే ఈ బాధ అనేది ఉండదు కదండి. 1 రోజు 2 రోజులు మీకు అనిపిస్తుంది, అయ్యో నేను తగ్గానేమిటి, నేనే తలదించుకున్నానేమిటి, నన్ను చిన్నచూపు చూస్తారేమో, నన్ను చులకనగా చూస్తారేమోనని మీరు అనుకుంటారు. కానీ తర్వాత మీరిద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కదండి. ఆ సంతోషంలో ఈ చిన్న అవమానం అనేది మీరు మర్చిపోతారు. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేస్తే ఒక అడుగు ముందు ఉంటే బంధం అనేది బలపడుతుందండి. పట్టుదలకి పోయి పంతాలకి పోయి బంధాలని దూరం చేసుకోవద్దండి. ఆడవారైనా మగవారైనా కొంచెం తలదించుకుంటే ఆ గొడవ అనేది అక్కడితోటి సత్తుమణిగిపోతుంది. తర్వాత నిత్య సంతోషంగా ఉంటాము. మన బాబాగారు కూడా చెప్పేది అదేనండి. వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతోటి ఓర్పుతోటి సంతోషంగా ఉండండి అనేది మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.